వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సీకి. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ టేస్టీ యమ్మీ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామా. దానికోసం మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాలీఫ్లవర్ని ఇలా చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ చిన్న పీసెస్ని అన్నింటినీ హాట్ వాటర్లో 2 minutes బాయిల్ చేసుకోవచ్చు, లేదా హాట్ వాటర్లో కొంచెంసేపు నానబెట్టేసి అలా వదిలేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. కూల్ వాటర్లో చేసుకుంటే వెళ్ళిపోవు, హాట్ వాటర్లోనే చేసుకోవాలి. 2 cups క్యాబేజీని చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఒక 2 carrotsని చిన్న పీసెస్ కట్ చేసుకోండి. అలాగే ఒక ఆనియన్ని, పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చిని స్ప్రింగ్ లాగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా చిన్న పీసెస్ చేసుకోవాలి, పొడుగా కట్ చేసుకోకూడదు దీంట్లోకి. అలాగే 1/2 kg క్యాలీఫ్లవర్కి 2 glasses రైస్ని బాయిల్ చేసుకున్నాను, ఉడకబెట్టుకున్నాను. ఇలా పొడి పొడిగా ఉండాలి. క్యాలీఫ్లవర్లో 2 spoons కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. 2 spoons లేదా 3 spoons వేసుకోండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అండ్ ఒక స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను. కారపొడి కూడా ఎక్కువ ఏం అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రైడ్ రైస్లో వేస్తాం కదా, అందుకే సాల్ట్ కారపొడి తక్కువనే వేసుకోవాలి, ఎక్కువ వద్దు. తర్వాత మళ్ళీ దాంట్లో యాడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ స్పైసీ అయిపోతుంది. సో 1/2 spoon పసుపు వేస్తున్నాను. దీంట్లో మంచూరియన్ లాగా అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అవన్నీ యాడ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే జస్ట్ ఇది నార్మల్గా మళ్ళీ దీంట్లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఏం అవసరం లేదు. నార్మల్గా కారపొడి, పసుపు, సాల్ట్ వేసుకోండి. రెస్టారెంట్ కలర్ రావడం కోసం లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు దీంట్లో ఏం వాటర్ యాడ్ చేయకుండా ఇలాగే కలిపేసుకోవాలి, ఎందుకంటే ఇది వాటర్లో క్లీన్ చేసుకున్నాము, ప్లస్ ఫుడ్ కలర్లో కొంచెం లిక్విడ్ ఉంది కదా, సరిపోతుంది, కలిపేసేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి లైట్గా. సో దానికోసం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అంతా కలర్ అయిపోతుంది కదా, అందుకే కొంచెం ఆయిల్ తీసుకోండి. మరి దీన్ని మంచూరియన్ లాగా క్రిస్పీగా చేసుకోవాల్సిన పని లేదు, మెత్తగానే ఉంచుకోవాలి. ఫ్రైడ్ రైస్కి క్రిస్పీ ఏం అవసరం లేదు, మెత్తగా ఉంటేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మీరు వెజ్ ఫ్రైడ్ రైస్ని ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకున్నారంటే రెస్టారెంట్కి మించిన టేస్ట్ ఉంటుంది. అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కన్నా వెజ్ ఫ్రైడ్ రైస్ క్యాలీఫ్లవర్తో చేస్తే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం 2 glasses రైస్కి హాఫ్ kg క్యాలీఫ్లవర్ యూస్ చేస్తున్నాం కదా, అంటే ప్రతి ముద్దకు ఒక పీస్ వస్తుంది. సో అది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అంతటిని మెత్తగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ డీప్ ఫ్రై ఏం అవసరం లేదు, హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు, ఎందుకంటే దీనికి చాలా టైం పడుతుంది ఫ్రై చేసుకోవడానికి. క్యాలీఫ్లవర్ తొందరగా ఫ్రై అవ్వదు కాబట్టి, మరి క్రిస్పీగా కాకపోయినా మెత్తగా చేసుకున్నా కూడా టైం పడుతుంది. సో ఇలా ఫ్రై చేసేసుకొని మొత్తం అంతటిని, అందులో ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో నుంచి కొంచెం ఆయిల్ తీసేసుకొని దాంట్లో పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా ఏం యూజ్ చేయట్లేదు ఫ్రైడ్ రైస్లో. క్యాబేజీ, క్యారెట్ని వేసేసుకోవాలి. కొంచెం కలుపుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నాం కదా క్యాలీఫ్లవర్కి, అది కాకుండా ఇంకో 1.5 spoon, 2 glasses రైస్ కదా, అందుకే 1.5 spoon వేస్తున్నాను. సరిపడా ఉండాలి కదా, మరి ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉండాలి కాబట్టి 1.5 spoon వేసాను. అండ్ కారపొడి 2 spoons వేసుకున్నాను, ఎక్కువ ఏం అవసరం లేదు, 2 spoons సరిపోతుంది. లైట్గా కలిపేసుకొని ఇంకా అది బాయిల్ అవ్వాలి. కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఒక 10 minutes బాయిల్ చేసుకోవాలి మంచిగా. ఒక 2 spoons టమాటో సాసు, 2 spoons సోయా సాస్ వేసుకున్నాను, సరిపోతుంది ఇది. సో దీంట్లోకి ఫ్రైడ్ రైస్ మసాలా నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నాను, మీరు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు ఫ్రైడ్ రైస్ మసాలాని, కానీ వేస్తే బాగుంటుంది. నేను ఒక 2 spoons వేస్తున్నాను ఫ్రైడ్ రైస్ మసాలాని. వేయకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ ఉంటే వేసుకోండి, మార్కెట్లో అయితే అవైలబుల్లోనే ఉంటాయి. సో ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత కంప్లీట్గా ఒక 10 minutes అయినా బాయిల్ చేయాలి. 10 minutes బాయిల్ చేసిన తర్వాతనే మనం ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి. అది క్యాబేజీ, క్యారెట్ బాయిల్డ్ అవ్వకుండా వేయకూడదు, కొంచెమన్నా అవి బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత వేస్తేనే బాగుంటుంది, లేదంటే పచ్చి పచ్చిగా వస్తాయి. సో
మంచిగా అన్నీ కరెక్ట్గా బాయిల్ చేసుకున్న తర్వాత కలిపేసుకుంటే ఇక మన ఫ్రైడ్ రైస్ కోసం కావాల్సిన రెసిపీ రెడీ అయిపోయింది. సో దీంట్లోకి మనం అన్నం చేసి పెట్టుకున్నాం కదా, ఇది పొడిగా చేసుకున్నాం కదా, దీన్ని అంతటిని షిఫ్ట్ చేసుకోవాలి. రెస్టారెంట్కి మించి అయితే టేస్ట్ అయితే పక్కాగా ఉంటుంది. ఈ స్టైల్లో ప్రిపేర్ చేశారంటే చూసారా, ఎంత తక్కువ టైంలో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇంత హెల్దీ రెసిపీస్ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. బయట ఫుడ్స్ తినడం కన్నా రెస్టారెంట్స్కి వెళ్ళి అలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసి హెల్దీగా లేని ఐటమ్స్ యూజ్ చేస్తారు వాళ్ళు. అవన్నీ తినడం కన్నా ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేసి ఇలాంటి రెసిపీస్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పిల్లల హెల్త్ కూడా పాడవకుండా ఉంటుంది. వాళ్ళకు బెస్ట్ టేస్ట్ ఇస్తాము. చూసారా, మన యమ్మీ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదా. ఇంకా చూసారా, పీసెస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయో. ఇలాంటి రెసిపీస్ మళ్ళీ మీకు ఇంత సింపుల్ స్టైల్లో ప్రిపేర్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగే నేను చెప్పినవి టిప్స్ మీరు స్కిప్ చేయకుండా చూసి చేసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా మీ స్టైల్లో ప్రిపేర్ చేసుకొని చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. తక్కువగా ఫ్రై చేసుకున్న చూసారా ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయిందో. పీసు ఇలా బాయిల్ అయిపోతుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ మళ్ళీ కావాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పెట్టాల్సిన అవసరం లేదా? మొత్తం నువ్వే ఏరుకొని తినేసేస్తావా? క్లారిఫ్లవర్ రైస్తో తిన్నాను, మట్టిగా కాదు. సరే యమ్మీ చెప్పు, మళ్ళీ చెప్పు. యమ్మీ. వావ్, నైస్ ఎక్స్ప్రెషన్ తోని. You want again? దొంగతనై నువ్వు.